వలవపాడు మండలం అలగాయపాలెం వద్ద ఆటో కారు డి ఈ ఘటనలో 10 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కావలి వస్తున్నారు అని తెలుసుకుని వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని తిరుగు పయనంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని విషయం తెలుసుకున్న వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు వెంట ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ సల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఒంగోలు రిమ్స్లో క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల గురించి రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుకు వివరించారు. అక్కడ ఒకటి ఎన్ఎస్ పెట్టేసింది. సరే బాబా ఎన్ఎస్ తీసుకురండి. నమస్కారం. నమస్కారం. ఈరోజు యువ నాయకుడు లోకేష్ బాబు గారు కావలి నియోజకవర్గానికి మన ఆగ్రో చైర్మన్ సుబ్బానాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న కార్యక్రమంలో భాగంగా మా నియోజకవర్గం మీదుగా ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్తూ ఉంటే నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా ఆయన చూడడానికి రోడ్డు మీద రావడం జరిగింది. అన్ని కార్యక్రమం అంతా కూడా బ్రహ్మాండంగా సజావుగా జరిగిపోయింది. రిటర్న్ పోయేటప్పుడు ఆటోలో కరేడు గ్రామానికి సంబంధించిన సోదరిమణులందరూ కూడా ఆటోలో వెళ్తూ ఉన్నారు. కారు ఓవర్ స్పీడ్తో వచ్చి దాన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 4గురికి ప్యాచెస్ అయినాయి. వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని తీసుకుని రిమ్స్లో తీసుకురావడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరికీ కూడా శస్త్రచికిత్స కంప్లీట్ అయిన దాకా మేము దగ్గరుండి ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాళ్ళని మళ్ళా కరేడు గ్రామానికి తీసుకొచ్చే వరకు మేము అందరం కూడా మా పార్టీ కుటుంబ సభ్యులందరూ మా పార్టీ నాయకులందరం కూడా వాళ్ళని జాగ్రత్తగా ఏదైతే వాళ్ళకి కావాల్సిన చేయించాల్సిన వైద్యం అన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకొని వాళ్ళన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలలో ఎస్సీ సోదరిమణులు
తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. చిన్న అంత బ్రహ్మాండం కార్యక్రమం అంతా అయిపోయి ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది. వాళ్ళు రిటర్న్ పోయేటప్పుడు ఈ కార్యక్రమం ఇది ఇన్సిడెంట్ జరిగింది. బాధాకరం. తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని ప్రాబ్లం లేదు. చిన్న చిన్న దెబ్బలు అది ప్యాచర్స్ అయిన ఒకరికి అదేంటి మన కాన్స్టిట్యూన్సీ కాదు, బయట కాన్స్టిట్యూన్సీ. అది ఇంకా పోలీసు వాళ్ళని కనుక్కోవాలి ఎవరనేది కూడా తీసుకొని వచ్చేస్తున్నారు. అన్ని అబద్ధాలు. ఆల్రెడీ కార్యక్రమం అయిపోయింది, రిటర్న్ పోయేటప్పుడు జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.